సో యంగ్ ఉమెన్‌లో ఎట్లాంటి సైన్స్ వాళ్ళు ఇగ్నోర్ చేయొద్దు. యాస్ యూ సెడ్ ఓల్డ్ ఏజ్‌లో ఇంకా ఎక్కువ అవుతది. ఇనీషియల్‌గా కూడా ఉంటుంది అట్ యంగర్ స్టేజ్. బట్ ఓల్డర్‌లో మీకు సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఎక్కువ అవుతాయి. అండ్ వాట్ ఇఫ్ ఒక యంగ్ వుమెన్ ఎర్లీగా క్యాచ్ చేయాలి అని అనుకుంటే వాట్ ఆర్ ద సైన్స్? సో యంగ్ విమెన్ అప్పుడప్పుడే ప్రాబ్లం మొదలవుతుంది అంటే వాళ్ళు యూజువల్గా నార్మల్ రెస్టింగ్ పీరియడ్లో నార్మల్ ఫిజికల్ యాక్టివిటీలో ఏం లీక్ ఉండకపోవచ్చు. ఎక్కువ అంటే హై ఇంపాక్ట్ ఎక్సర్సైజెస్ లైక్ వెయిట్స్ చేసినప్పుడు, జిమ్లో వర్కౌట్ చేసినప్పుడు కొంతమందికి లీక్ అవుతుంటుంది. ఓకే. అప్పుడు వస్తారు, నాకు మిగిలిన టైంలో అవ్వదు, జిమ్ చేసినప్పుడు వస్తుంది అని. అది కొంతమందికి డౌట్ ఉంటుంది, అది యూరినా తెలియదు, వెజనల్ డిశ్చార్జా తెలియదు. సో డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. యూరిన్ లీక్ ఉంటే అది తెలిసిపోతుంది ఎగ్జామిన్లో. తర్వాత అలా ఉన్నప్పుడు ఎక్కువ ఎక్సెసివ్ వెయిట్ ఉంటే, వాళ్ళు ఒబీస్ పేషెంట్స్ అయితే వాళ్ళ వెయిట్ కంట్రోల్ వల్ల కూడా ఈ ప్రాబ్లం కొంచెం తక్కువ అవుతుంది. అది కాకుండా పెల్విక్ ఫ్లో మసిల్ ట్రైనింగ్ వాళ్ళకు కూడా అప్పటి నుంచి చేయాలి. ఈవెన్ అట్ ద బిగినింగ్ ఓన్లీ ఇస్ మోర్ యూస్ఫుల్. అండ్ అవాయిడ్ కార్బోనేటెడ్ బెవరేజెస్ and caffeinated beverages, avoid smoking if at all they smoke. ఇవన్నీ దే యూజువలీ హెల్ప్. ఓకే. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అర్జెన్సీ ఉంటే మాత్రము దానికి యూరిన్లో ఇన్ఫెక్షన్ ఉందా చూడాలి. యూరినరీ ఇన్ఫెక్షన్ కెన్ ఆల్సో కాజ్ అర్జెన్సీ, అందరికి తెలుసు. ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు తొందరగా వెళ్ళాల్సి రావచ్చు అని. సో ఇన్ఫెక్షన్స్ అలా ఏమైనా ఉంటే ట్రీట్ చేయాలి. కాన్స్టిపేషన్ ఉంది ఎల్డర్లీ ఉమెన్లో కామన్ కానీ కాన్స్టిపేషను. బట్ టుడేస్ లైఫ్ స్టైల్ మన ఫుడ్ హ్యాబిట్స్తోని, అంటే హెల్దీ వెజిటబుల్స్ తగ్గించి కార్బ్స్ ఎక్కువ చేసుకొని, దానివల్ల కూడా యంగ్ ఉమెన్‌లో కూడా అవును, యంగ్ ఉమెన్లో కూడా కాన్స్టిపేషన్ ఎవరిలోనే ఉండొచ్చు. కాన్స్టిపేషన్ లేకుండా చూడాలి. కాన్స్టిపేషన్ క్యాన్ అగ్రవేట్ ఇన్కాంటినెన్స్. ఓకే.